నల్లేరు మునక్కాడ మామిడి పులుసు. నూనె బాగా వేడెక్కని, బాగా నల్లేరు కాడ తెలుసారా? ములక్కాడ తెలుసు, నల్లేరు కాడ ఎప్పుడు ఈ మామూలుగా సిటీలో దొరకడం కష్టం, కానీ మనలాగా ఊళ్ళల్లో అయితే అక్కడక్కడ పాకుతుంటాయి. మార్కెట్లో ఎప్పుడో కానీ దొరకదు. అవును అవును చూసి. ఎముకలకి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మామూలుగా కాదు అసలు. కేక ఎముకలు విరిగాయి అనుకో, రోజు నల్లేరు పచ్చడి తిన్నాడు అనుకో, ఏదైనా బొక్కల్లో నొప్పి ఉందనుకో, నల్లేరు కూర చేసుకుని తిన్నాడు అనుకో, టాకా 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 అతుక్కుంటాయి. చాలా మంది తెలియక నల్లేరు వాడడం లేదు. అసలు ప్రతి ఆర్థోపెడిక్ హాస్పిటల్ పక్కనే నల్లేరు పంట వేసేయాలి. వాళ్ళకి నల్లేరు కాయలు, నల్లేరు కాడలు తీసుకెళ్లి కూర తినిపించడం, పచ్చడి తినిపించడం చేయాలి. అయితే ఇది పచ్చిగా తినకూడదు, గొంతు దగ్గర దెబ్బ కొడుతుంది. అది విషయం. మరి ఎట్లా తినాలా? కూర చేసుకోవాలి, లేదా పచ్చడి చేసుకోవాలి, పులుసు చేసుకోవాలి. కొద్దిగా వేగాలంటే అది మంట తగలాలి. కాల్చి కూడా తినొచ్చు పొడి చేసి. ఇప్పుడు బొక్క ఇరిగితే అతుక్కుంటది అంటావు, ఒక్కసారి ట్రై చేద్దాం. చాలా తొందరగా నీకు ఇరుగుతాయి రివర్స్ లో. అనవసరంగా ఆలోచించుకో. మరి వద్దులే, నువ్వు ఆలోచించుకో. ఇక్కడ పహిల్వాన్ బాబాయ్. వద్దులే. మెంతులు మెంతులు ఆహా ఆహా వేగిపోయినాయి వేగిపోయినాయి వేగిపోయినాయి. ఆవాలు వేగిపోయినాయి వేగిపోయినాయి. పసుపు, కలుపు, పచ్చిమిర్చి వేసి కలిపాయి. ఇంగువ, నల్లేరు కాడలు, నల్లేరు కాడలు, ములక్కాడలు వేసే తర్వాత నల్లేరు ఎక్కువ వేయకుండా చేయాలా ఎట్లా? అంతే వేయాలా? చాలు చాలు సరిపోద్ది. ఈ మాత్రం కూరకు అది చాలు. ములక్కాడ బాగా వేయించిన తర్వాత మామిడికాయ గుజ్జు చేసి ఉప్పు ఎంత ఏమంటావు? 1.5. కొంచెం వేయించిన తర్వాత మామిడికాయ గుజ్జు. నల్లేరుకి పెద్ద టేస్ట్ ఉండదురా, కాబట్టి కూర టేస్ట్గా రావాలంటే ములక్కాడ యాడ్ చేయాలి. నా చిన్న ఉన్నప్పుడు అంటే నేను 6వ తరగతి 7వ తరగతి ఉన్న టైంలో ములక్కాడ బాగా రుచిగా ఉండేది. ఎంత తిన్నా తినబుద్ధి అయ్యేది. ఎన్ని ముక్కలు పెట్టినా ఎట్లా చేసినా ఎంత తిన్నా తినబుద్ధి అయ్యేది. ఈ మధ్య ఎక్కువ తింటున్నాం కానీ ఎందుకు అంత టేస్ట్ రావట్లేదు బాబాయ్. టేస్ట్ ఉంది, అట్లేం లేదు. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించు. ఫ్యాన్ ఎందుకో? ఫ్యానా? ఫ్యాన్ రా. ఫ్యానా? జోకులు మాత్రం భలే వేస్తావు బాబాయ్. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నాయుడు అని. ఇంటి పేరు పూర్తి పేరు నాకు తెలియదు, మేము నాయుడు నాయుడు అని పిలుస్తాం. ఒకసారి శ్రీశైలం వెళ్ళాం. పొద్దున్నే లేచి ఆ పాతాళ గంగ దగ్గరికి వెళ్తే అక్కడ రోప్ వే ఉంటుంది కదా, అది చూడంగానే రోఫే రోఫే అన్నాడు. ఒరే రోఫే రా, రోఫే కాదరా, రోప్ రా అన్నాను నేను. రోప్ అంటే తాడురా, ఆ ఐరన్ తాడు కట్టి ఆ క్యాబిన్లు వెళ్తా ఉంటాయి కదా, ఆడి పేరు ఇప్పటికీ రోఫే అని పిలుస్తుంటాం. మా ఊర్లో సినిమా ఎలా ఉందిరా అంటే నైస్ గా ఉంది అంటారు. కొంతమంది బాగా అంటే కొంచెం చదువు తక్కువ ఉన్నోళ్ళు లైస్ గా ఉంది బాబాయ్ అంటారు. నా చిన్నప్పుడు అనిపించేది ఏం లైస్ అంటున్నారా బాబు అనుకుని, తర్వాత మెల్లగా అర్థమైంది, ఓహో లా అంటారు నాని ఇక్కడ అని తెలుసుకున్నాను నేను. ఇప్పుడు ఏమయ్యాలా? డ్రై ఫ్రై, ఇగో ధనియాలు, చాలు 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 చాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, మిరియాలు వేయించి గరిట వద్దా? చెయ్యే గరిట. జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు,
పోయి కట్టేసి చాలు సరిపోతుంది. ఓకే, అక్కడ ఒకసారి మొత్తి ఒకసారి బాగా కలుపు. మామిడికాయని ఉడకబెట్టి గుజ్జు చేశాను రా. వేసి కొంచెం నీళ్ళే, మంచి పులుపు. ఎంత వేయమంటావు నీళ్ళు? ఇప్పుడు ఎంత గ్లాస్ చాలు. ఎంత గుజ్జు చేసిన ఎంత ఒక వేయాలి? టంబ్లర్. బెల్లం కొంచెం వేయాలి ఎప్పుడైనా. చిన్న మంటలో మూత పెట్టి వదిలేసాయి. ఒక 20 నిమిషాలు అలా ఉడకని. పొడి చేసుకుంటారు ఆనందంగా. సరే, ఆ పులుసులో ఆ పొడి వేసాయి. మొత్తం వేయాలా? వేసాయి మసాలా పొడి మొత్తం. ఏమన్నా అయిందా బాబా ఇది? నల్లేరు ములక్కాయ మామిడి పులుసు 2 నిమిషాలు అయినట్టు అనిపిస్తుంది. అయిపోయింది. ఆ పులుసు వేరే మార్చు. ములక్కాడలు నల్లేరుకాయ అండి, ములక్కాయ అండి. పులుసు పోయాలా? పులుసు. కొత్తిమీర. నల్లేరు మునక్కాడ మామిడి పులుసు ఎలా తయారు చేస్తాం? నల్లేరు మునక్కాడ మామిడి పులుసు ఎలా తయారు చేస్తానంటే, ముందుగా ఒక గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ, నల్లేరు కాడలు, మునక్కాడ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. ఈలోపు ప్యాన్ పెట్టి ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మునక్కాడ ముక్కల్లో మామిడికాయ గుజ్జు, నీళ్లు, బెల్లం వేసి కాసేపు ఉడకనిచ్చి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి, నీళ్లు పోసి మూత పెట్టి 20 నిమిషాలు మరిగించి ఒక గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర జల్లుకుంటే నల్లేరు మునక్కాడ మామిడి పులుసు రెడీ.